రాష్ట్రంలో పార్లమెంటరీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలు జరుగుతున్నటువంటి క్రమం లోపల పోలీసు పికెటింగ్లు ఏర్పాటయ్యాయి. ప్రతిరోజు వాహనాలను చెక్ చేయడంతో పాటు అనుమానిత వ్యక్తుల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా సాధారణంగా 2 వీలర్స్ 4 వీలర్స్ కార్లు ఇతర వాహనాలు ఆటోలలో చెక్ చేయడమే కాకుండా ఆర్టీసీ బస్సులను కూడా చెక్ చేస్తున్నారు. అందులో 50,000 కంటే మించి డబ్బులను కూడా ఎవరైతే తరలిస్తున్నారో వాళ్ళను విచారిస్తున్నారు. ఈ క్రమం లోపల భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులు తమ మిరప పంటను అమ్ముకొని వ్యవసాయ మార్కెట్లో అమ్ముకొని బస్సులో తిరిగి వస్తున్నటువంటి క్రమం లోపల ములుగు రోడ్డు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ పికెటింగ్ వద్ద ఇక్కడ కొంతమంది రైతుల దగ్గర ఉన్నటువంటి డబ్బులను పరిశీలించి వాళ్ళకి సంబంధించినటువంటి రిసిప్ట్లను పరిశీలించి వాళ్ళను పంపించేశారు. ఎందుకంటే ఆ రిసిప్ట్స్ కూడా వ్యవసాయ మార్కెట్ అధికారికంగా రిసిప్ట్స్ ఇచ్చినట్లయితే అది ధృవీకరించినట్లయితే ఆ డబ్బులకు సంబంధించినటువంటి పత్రాలు సరైనటువంటి విధంగా ఉన్నట్లయితే వాటిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ తెల్ల కాగితాల మీద రాసేటువంటి పరిస్థితి ఉంటే వాటిని డబ్బులను సీజ్ చేస్తామనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు అధికారులు. మనకి ఇక్కడ ఎలక్షన్ సంబంధించినటువంటి పోలీసు అధికారులు అదేవిధంగా ఎలక్షన్ అధికారులు చెప్పండి సార్, అంటే ఏం జరిగింది అసలు? బస్సులు నిజంగా జనరల్గా చెక్ చేయాలనుకుంటారు, బట్ ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తున్నాము, డౌట్ వచ్చిన వెహికల్స్ అన్ని బస్సులో కూడా చూస్తున్నాము. బస్సులో మెయిన్గా చాలా మటుకు దొరుకుతున్నాయి డబ్బులు, కానీ ప్రాపర్ రిసిప్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర వ్యవసాయ మార్కెట్ నుంచి వెళ్ళి, దాని ద్వారా వాళ్ళని వదిలేయడం అనేది జరుగుతుంది. ఏదైతే ప్రాపర్ రిసిప్ట్స్ లేదో అవి సీజ్ చేయడం అనేది జరుగుతుంది. మీకేమైనా అంటే ఇన్ఫర్మేషన్ ఉందా? జనరల్ క్యాజువల్ ప్రతి వెహికల్ చెక్ చేయడమే, మ్యాక్సిమం చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సాధారణంగా అంటే మీరు డ్యూటీలో ఉన్నారు కదా, సాధారణంగా పోలీసులు అంటే డబ్బులు కనపడ్డ వెంటనే సీజ్ చేస్తారనేది ఒకటి అభిప్రాయం ఉంది. నిజంగా కూడా రైతులు కామన్ పీపుల్ వీళ్ళ దగ్గర వచ్చినప్పుడు మీరు ఏ విధంగా పరిశీలించాలి? వాస్తవంగా అయితే ఆల్ వెహికల్ చెక్ చేయమని చెప్పేసి మాకు పై అధికారుల ఆదేశాల మేరకు ఆల్ వెహికల్ చెక్ చేస్తున్నామండి. ఇవాళ భూపాలపల్లికి సంబంధించిన బస్సులో రైతులు డబ్బులు పట్టుకుని వెళ్తున్నారు. చెక్ చేయగా దొరకగా వాళ్ళకి సంబంధించినవి వ్యవసాయ మన మార్కెట్కి సంబంధించిన రసీదులు ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అవి పరిశీలించేసి పంపిస్తూనం జరుగుతుంది. ఒకవేళ అక్కడ మార్కెట్లో కమిషన్దారులు కొంతమంది ఏం చేస్తున్నారంటే తెల్ల వైట్ షీట్ మీద పంపించేసి నిన్న కానీ ఇవాళ కానీ చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఓన్లీ వాళ్ళ షాప్ నెంబర్ లేకుండా వ్యవసాయ మార్కెట్ పేరు లేకుండా తెల్ల చిట్టి మీద కూడా పంపిస్తున్నారు. అలాంటి కమిషన్దారులు అలాంటి తప్పులు చేయకుండా రైతులకు ఇబ్బంది పెట్టకుండా అదొకటి చూసుకోవాల్సిందిగా ఆ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి విజ్ఞప్తి. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేశారు, అసలు ఎందుకు మిమ్మల్ని చెక్ చేశారు? మేము మిరపకాయలు అమ్ముకొని వచ్చాము. మీ దేవుడు? మా అంకిత్ సార్. ఎందుకు వచ్చారు, ఎక్కడ అమ్ముకున్నారు, ఎంత అమ్ముకున్నారు? మేము మిరపకాయలు తెచ్చినాం, అమ్ముకున్నాం, తర్వాత మార్కెట్ నుంచి పోతా ఉన్నాం. ఎన్ని డబ్బులు మీరు? 1,35,000. ఓకే, అధికారులు ఏమన్నారు మిమ్మల్ని? రసీదు చూపెట్టిండు. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎంత మిర్చిని అమ్మారు, దానికి సంబంధించినటువంటి ఇక్కడ చెకింగ్ జరిగినప్పుడు మీకు ఏమనిపించింది? 1,00,000 ఎంత ఉంటుంది సార్? 1,16,280 రూపాయలు అమ్మకం జరిగిందండి మిర్చి. మాది అంకిసా, మహారాష్ట్ర, గడ్చోల్ డిస్టిక్, మండలం సిరివంచ. వస్తుంటే బస్సులో చెకప్ చేసిళ్ళు సారు. ఓకే, మీకు హ్యాపీ? మాకు హ్యాపీ. ఓకే, అంటే మనము సాధారణంగా చెకింగ్ పాయింట్లలో ఏ విధంగా ఉంటుందో అనేటువంటి పరిస్థితులను చూస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సరి అయినటువంటి ఆధారాలు కనుక ఇచ్చినట్లయితే వాటిని సీజ్ చేయకుండా రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, ఎలక్షన్ అధికారులు కావచ్చు సమర్థవంతంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే అనుమానాస్పదంగా అనుమానిత డబ్బులను తరలిస్తున్నారో అట్లీ డబ్బులను మాత్రమే సీజ్ చేసేటువంటి అవకాశాలని ఆధారాలు చూపించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. అది బస్సులు కావచ్చు, ఏ విధమైనటువంటి ఒకవేళ ఎవరైనా సమాచారం అందించినా కూడా స్ట్రిక్ట్గా విధులు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇది మనకు ములుగు రోడ్డు సమీపంలో హనుమాన్ జంక్షన్లో జరిగినటువంటి ఒక తాజా పరిస్థితి. కెమెరామెన్ వికాస్తో జితేందర్, పుడమి టీవీ. ముందే